మాకైతే ఏం కనపడడం లేదండి. మాకైతే ఏం కనపడడం లేదు. ఎందుకు అట్లా చేస్తుందో మాకు అర్థమే కావట్లేదు. ఈ ఆస్తుల గొడవ అంటారా, మీకు అందరికీ తెలిసిందే. ఈడీలో ఉంది. ఈడీ నుంచి రిలీజ్ అవుతానే ఇస్తానని చెప్పాడు జగన్. అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఎందుకు అంత కోపం పెంచుకుంటా ఉందో తెలియదండి. నేను చేశానండి. మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారమ్మా, దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే అని చెప్పినప్పటి నుంచి నాతో మాట్లాడడం మానేశారండి. కాదండి, మీలాంటి వాళ్ళు ఎవరైనా బయట అడిగితే, మీలాంటి వాళ్ళని ఎవరైనా అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? వాళ్ళ మాటల్లో పర్సనల్ అజెండా, పర్సనల్ గ్రడ్జ్ కనపడతా ఉంది, కక్ష సాధింపు. ఇది మాలో ఎప్పుడు కనిపించలేదండి. మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఇట్లాంటి కక్ష సాధింపులు లేవు. మరి ఎందుకు ఆ పాపకు వచ్చిందో నాకు తెలియదండి. అంటే ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అందరము చేతులు ఎత్తేసినట్టే. అంటే ఇంకా ఆమెను మార్చే శక్తి మాకు లేదని వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోయింది అమెరికాకు. ఇంకా మిగతా పెద్దోళ్ళు, నాతో పాటు తమ్ముళ్ళు కానీ, మా పెద్ద వదిన కానీ, వీళ్ళందరూ కూడా మాట్లాడడానికి అశక్తులుగా ఉన్నారు. ఎందుకంటే ఎట్లా చెప్పిన మాట వినదు, ఎందుకులే అన్నట్టుగా. కానీ దీనివల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది, ప్రజలంతా బాధపడుతున్నారు. నేను ఎప్పుడు పేదోళ్ళ పక్కన తిరుగుతూ ఉంటానండి, పేదోళ్ళ మధ్యలో. వాళ్ళ బాధలు చూశాను నేను, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూశాను. ఈ 5 సంవత్సరాల నుంచి కోవిడ్ టైంలో కానీ, కోవిడ్ తర్వాత కానీ ప్రజలు ఎంత ధైర్యంగా నిద్రపోతున్నారంటే అది కేవలం జగన్ ప్రభుత్వం వల్లనే. మరి ఇలాంటప్పుడు ఈ పిల్లలు ఇద్దరు వచ్చి ఇంత నాశనం చేస్తుంటే, శత్రువులతో ఒకటయ్యి ఎంత బాధగా ఉంటుందో మీరే ఆలోచించండి. అక్కా చెల్లెల ఎజెండా ఏమనుకుంటున్నారు? స్పష్టంగా అంటే ఇన్ని రోజులు రాష్ట్రంలో గారు ఇప్పుడు పులివెందులు అంటే మీ కుటుంబాన్ని ఖర్చుకోవడం, అక్కడే మిమ్మల్ని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేలాగా మాట్లాడుతున్నారు. దాన్ని అజెండా ఏముందండి? వాళ్ళు శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలు అయిపోయారు, అంతకంటే వేరే అజెండా లేదు. వాళ్ళకి డబ్బులు బాగా ఇస్తా ఉన్నారు అన్నారో అనుకుంటున్నారో, లేకపోతే పదవులు ఇస్తామంటున్నారో, లేకపోతే ఇంకా ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ వరల్డ్లీ బెనిఫిట్సే వాళ్ళు కోరుకుంటున్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి బంధువుల రికమెండేషన్లు పెద్దగా పట్టించుకోడే. ముందు నుంచి చెప్పినాడు మాకు, మీరు బంధువులు ఇంటర్ఫియర్ కావద్దండి, నాకు మొహమాట పెట్టద్దండి, నాకు మా ఆఫీసర్లు, మా మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పోదాము అన్నట్టుగా చెప్పాడు. అందుకని వాళ్ళకి పనులు కావట్లేదని కోపం పెట్టుకున్నారు. అందరికీ పదవులు కావాలండి, అందరికీ పదవులు కావాలా? పదవులు లేకుండా మనం దేవుని సేవ కానీ, ప్రజల సేవ కానీ చేయలేమా? వాళ్ళు ఆలోచించుకోవాలి. అదే ప్రాబ్లం వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా ఏంటంటే ఆ ఏరియాలో అవినాష్ బాగా పైకి వస్తున్నాడని వాళ్ళు తట్టుకోలేకున్నారు. యాక్చువల్గా వివేకమన్న లాస్ట్ రోజు అర్ధరాత్రి వరకు కూడా అవినాష్ గెలవాలి, అవినాష్ ఎంపీ అవ్వాలి, ఆ అబ్బాయి బాగా పనిచేస్తున్నాడు, బాగా హెల్ప్ఫుల్గా ఉన్నాడు జగన్కి అనే ఆలోచన వివేకమన్న కలిగి ఉన్నాడు. కానీ మరి వాళ్ళ కూతురు అల్లుడు కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు. అంటే మాకు వివేకమన్న దగ్గర ఎట్లా అంటే ఆయన చాలా సౌమ్యుడు కాబట్టి ఏదైనా పని ఉంటే ఆయనను తీసుకొని పోయి చేపించుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా పలికే వాళ్ళు లేరని వాళ్ళకి బాధ. అంటే న్యాయంగా లేకపోయినా కూడా తను చేసేవాడు అనమాట, అంటే మన వాళ్ళు అన్నట్టుగా. అటువంటి ఫీలింగ్ వాళ్ళకు అంత కాన్ఫిడెన్స్ లేదేమో, మరి అంతే అయి ఉండాలి, లేకపోతే ఇంత కక్ష ఎందుకు పెట్టుకుంటారు? నా పర్సనల్ వ్యూ ఏంటంటే అండి, ప్రస్తుత ప్రభుత్వం కొనసాగాలి. వైఎస్ఆర్ కొడుకు ఒక పక్క, కూతురు ఒక పక్క ఉన్నారు. కూతురుకు వేసే ప్రతి ఓటు శత్రువులకు పోతుంది. వాళ్ళు ఎట్లాగో ఎవరు సీఎం అవ్వరు. మరి సీఎం కావాల్సిన జగన్కి మీరు సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా మన ప్రాంతమే కాకుండా రాష్ట్రం అంతా అభివృద్ధి పొందుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఏది మంచో ఏది చెడో మీకే తెలుస్తుంది. పులివెందుల ప్రజలు, కడప ప్రజలందరూ కూడా మనసు పెట్టి ఆలోచించండి. వీళ్ళు ఏదో సెంటిమెంట్ కోసం పోయి కొంగులు చాపి ఓట్లు అడిగినంత మాత్రాన మీరు కరిగిపోతారా?
ఆ సెంటిమెంట్ మిమ్మల్ని రాష్ట్రం ఏలేదానికి సహాయం చేస్తుందా? దయచేసి మీరు ఆలోచించండి. అందరూ అవినాష్కు జగన్కు ఓటేయమని మీకు అందరికి కూడా విన్నపం చేసుకుంటున్నానండి. ఎలా చూస్తారండి ఒక పెద్ద కుటుంబం, రాజకీయ నేపథ్యం కలిగినటువంటి ఆ కుటుంబం? వైఎస్ సిస్టర్ విమలమ్మతోని మీకు ఎలాంటి రిలేషన్ ఉంది? ఆ గతంలో మద్దతు కానీ మీకు తెలపడం ఏమైనా చేసిందా? ఇప్పుడు ఎలాంటి రిలేషన్ ఉంది మేడం? విమలమ్మ గారు ఒకానొక అక్క కానీ చెల్లి కానీ, డిపెండింగ్ ఆన్ హూ ఇట్ ఇస్, 5 అబ్బాయిలు 1 అమ్మాయి గారాభంగా పెంచారు. అన్నదమ్ములందరూ అతి గారాభంగా చూసుకున్నారు. ఒక ఈగ కూడా వాడినేయలేదు. ఆమె గురించి ఏదైనా చెడుగా మాట్లాడాలంటే చనిపోయిన వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి బాధపడతారని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు. ఇంట్లో అందరూ గౌరవం ఇచ్చే మనిషి. ఎందుకు? ప్రైమర్లీ ఒకతే అమ్మాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. సో జాగ్రత్తగా చూసుకున్నారు. కొన్ని అంశాలు నిన్న మీటింగ్లో మెన్షన్ చేసింది. ఐ థింక్ మొత్తం ఆ ఇంటర్వ్యూ 20 నిమిషాలు అనుకుంటా. దాంట్లోనే ఎన్ని కాంట్రడిక్షన్స్, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది. అన్న చనిపోయాడు, హత్య చేయబడ్డాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తన దగ్గర అది సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత తనది. మరి ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియదు. దట్స్ రైట్ థింగ్ టు డూ. నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి. అంటున్నారు నా ప్రేమ కంటే తన ప్రేమ వాళ్ళ అన్న మీద ఎక్కువ ఉందంట. దానికి ఏమైనా మెషర్మెంట్ ఉంటుందా? ఐ డోంట్ నో. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే నేను కొన్ని నోట్స్ రాసుకుని పాయింట్స్ రేస్ చేసినట్టు నేను యాక్చువల్గా ప్రొద్దున కూర్చొని రాశాను. అమ్మాయిల్ని బయటకు తెచ్చేవాళ్ళు కాదు అంటున్నారు. ఐఎమ్ ప్రొఫెషనల్. ఇన్ని సంవత్సరాలుగా మీకెవరు నేను పలాని మనిషి ఉన్నాననే తెలియదు. ఇప్పుడు రావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. మేడం, మీరు గుండెపోటును హత్య అని లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు నాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కోరి వచ్చేసే పని కాదు. ఈ సిచ్యుయేషన్ వచ్చింది, ఈ ట్రబుల్ వచ్చింది. ఐఎమ్ ఫేసింగ్ ద సిచ్యుయేషన్. వెనకాడట్లేదు. జరిగింది కాబట్టి పారిపోవట్లేదు. సిచ్యుయేషన్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఏం చేయాలనో చేస్తున్నాను ఈ సిచ్యుయేషన్కి. షర్మిల గారి గురించి అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆడపిల్లల్ని ఇట్లా బయటకు రానియ్యరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అండ్ అదే ఇంటర్వ్యూలో అనింది, పాదయాత్ర టైంలో తనే షర్మిలని ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని రికమెండ్ చేశాను అని. ఒక పక్కన అంటున్నారు తనకి ఎక్స్పీరియన్స్ లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేదు అని మొదలుపెట్టారు. లాస్ట్లో ఏమో తన క్వాలిటీస్ గురించి చూసి, తనలో ఉన్న క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసి, రెస్పెక్ట్ చూసి ఎంపీగా కంటెస్ట్ చేయించాలి అని జగన్ గారికి ప్రపోజ్ చేశారని తనే అంటున్నారు. మరి ఏది నిజము? యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూర్ స్టాండింగ్ ఫర్. మీరు చెప్పే దాంట్లో మీకే నమ్మకం లేకుంటే
ఇంకొకరిని ఏమంటారు, ఇంకా ఏమన్నారు, షర్మిల గారు ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు తన మీద కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చారని చెప్పి. మరి 3200 కిలోమీటర్లు తిరిగినప్పుడు మీకు ఇది గుర్తు రాలేదా? రాజశేఖర రెడ్డి గారు తనని బయటకు రానివ్వరు అని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎలక్షన్లలో ఇంతకుముందు క్యాంపెయిన్ చేసినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చారా? ఇది అండ్ మా నాన్నమ్మ, మేము జేజీ అని పిలుస్తాము, రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు క్షమించాలి అన్నారు. ఎస్, దట్స్ ద రైట్ థింగ్ టు డూ. నేను ఇప్పుడేమి, నేను ఎవరిని క్షమించాలి? చేసిన వాళ్ళనా చేయించిన వాళ్ళనా? తనేమో చేసిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నారు. మరి తను క్షమిస్తుందా చేసిన వాళ్ళని? చేయించిన వాళ్ళని మాత్రమే క్షమించాలనా? ఐ మీన్ ఏంటి డిస్పారిటీ? చెప్పే దాంట్లో కొంచెం లాజిక్ ఉండాలి. అండ్ క్షమించేదానికి నేనెవరిని? ఓకే, ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేశారని పేపర్లో వచ్చింది, రైట్? Does the Chief Minister have a right to pardon the person who did it? Jaganmohan Reddy ki individual ga, does he have a right? A crime is against the state. Idi law and order situation. నేనెవరిని క్షమించడానికి? అది నా పర్సనల్ ఇష్యూ. నేను క్షమించడమా రివెంజ్ తీసుకోవడమా అది నా పర్సనల్ ఇష్యూ. ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, శాంతి భద్రతకు సంబంధించింది.